కలర్ఫుల్ బర్ఫీని తయారీ విధానం చూసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం కోకోనట్ పౌడర్ అండ్ షుగర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో 1 కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పొడిని కూడా యాడ్ చేసుకొని 1 కప్ మిల్క్ తీసుకొని అది కూడా బాగా కాగిన మిల్క్ తీసుకొని నీట్గా మిక్స్ చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, లేదంటే కొంచెం అణుకైపోతుంది. సో చూసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి గాయ్స్. దీన్ని నేను ఒక 3-4 నేను నార్మల్గా వేసుకున్నాను. బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనం నీట్గా చపాతీ రోల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, దీంట్లో మనం మిల్క్ పౌడర్ అండ్ షుగర్ అండ్ కోకోనట్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసాం కాబట్టి ఇలా కొంచెం గట్టిగా చేసుకున్నాను నేనైతే. సో మీరు కూడా ఇలా నీట్గా చేసుకోండి. ఒక చిన్న రోల్ ఒకటి పెద్ద రౌండ్ ఒకటి చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి దాంట్లో కొంచెం బాదం డ్రై ఫ్రూట్స్ అని ఉంటాయి కదా, అవి కొంచెం దంచుకొని నీట్గా దానిపైన యాడ్ చేసుకుందాం. ఒక దానిపైన యాడ్ చేసుకుందాం. ఇంకొక దానిపైన వచ్చేసి మనం కలర్ఫుల్ బర్ఫీ చేసుకుంటాం కాబట్టి దాంట్లో కలర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నీట్గా రోల్ లాగా, ఎందుకంటే ఒక కింద రోల్ పేపర్ కానీ లేదంటే కవర్ పేపర్ కానీ ఏదైనా తీసుకొని నీట్గా రోల్ లాగా చేసుకోవాలి, లేదంటే కిందంతా ప్లేట్కి అంటుకుంటుంది గాయ్స్. సో ఇప్పుడు మనం కలర్ యాడ్ చేసుకుని దాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం చపాతీలాగా, అది కూడా కవర్ పైన చపాతీలాగా నీట్గా చేసామనుకో, దాని మధ్యలో ఈ రోల్ అనేది పెట్టేసి కవర్తోనే నెమ్మదిగా స్లోగా చేయాలి గాయ్స్, లేదంటే అది మొత్తం చేసిందంతా స్పాయిల్ అయిపోతుంది, షేప్ అవుట్ అయిపోతుంది. సో కాబట్టి నీట్గా దాన్ని మొత్తం ఇలా బయటకు వచ్చేస్తుంది కదా, దాన్ని అన్ని కవర్ చేసుకున్న తర్వాత 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాతనే మనం కట్ చేసుకోవాలి, లేదంటే అది కొంచెం కిందంతా ప్లేట్కి అంటుకొని అది కొంచెం లైట్గా బంగగా ఉంటుంది కదా. సో అందుకని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం ఇలా కట్ చేసుకుంటే బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా కలర్ఫుల్ బర్ఫీని మీరు వితిన్ 3 మినిట్స్లో గ్యాస్ లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.